హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. సెప్టెంబర్ 2 అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 12 సంవత్సరాల ముందు 2012లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ చిత్రాన్ని 4K విజువలైజేషన్ కింద కన్వర్ట్ చేసి రేపు సెప్టెంబర్ 2న అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి ఉన్న హైప్ మామూలు హైప్ కాదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్రేజ్ తగ్గని సినిమా. మనకు టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా గబ్బర్ సింగ్ సినిమా ఒక ప్రత్యేకంగానే మనం అయితే చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కావనివ్వండి, ఆ క్యారెక్టరైజేషన్ కావనివ్వండి, శృతి హాసన్ గారి పర్ఫార్మెన్స్, ఆ కామెడీ, ఎస్పెషల్లీ ఆ మూవీలో ఉన్నటువంటి ఏదైతే అంత్యాక్షరి ఆ థీమ్, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది మనల్ని అలరించినంత విధంగా, అంత నవ్వించినంత ఏ మూవీలో నేను చూడలేదు. ఐ థింక్ జంబలకడి పంబ సినిమా ఆ టైంలో ఒక చిన్నపిల్లలు ఉంటుంది కదా, దాని తర్వాత నేను చూసింది ఇదే. అంతగా అలరించినటువంటి సీన్ అది. అయితే ఈ సినిమా మెయిన్గా హరిశంకర్ గారు రీమేక్గా తెరకెక్కించినప్పటికీ ఎక్కడ కూడా మనకి ఇది రీమేక్ కదా అనే అభిప్రాయం కానీ ఫీలింగ్ కానీ ఎక్కడ రానియకుండా హరిశంకర్ గారు అదే విధంగా టేక్ ఓవర్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఎనర్జెటిక్గా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో లాగా ఆ సినిమాను మొత్తం ఆడించారు. అండ్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్లాప్స్ తర్వాత, చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చిన ఒక ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని. దీని తర్వాత అత్తారింటి దారేది మళ్ళీ బ్లాక్ బాస్టర్. అయితే దాని గురించి పక్కన పెడదాం. ప్రస్తుతానికి దీని గురించి మాట్లాడాలంటే నిజంగా గబ్బర్ సింగ్ చేసినటువంటి ఆ సంచలనమైనటువంటి కలెక్షన్స్ కానీ, నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అప్పటి వరకు హంగ్రీతో ఉన్నారు. నిజంగా ఒక సినిమా, మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి నుంచి కావాలి, నిజంగా ఒకటి చూడాలనుకున్న వాళ్ళకి ఇలాంటిది ఒక సినిమా అయితే వచ్చి ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా ఆనందానికి గురి చేసింది. ఐ థింక్ అప్పట్లో ఇది కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ప్రాపర్గా చెప్పాలంటే అరౌండ్ 40 to 50 crores వరకు కలెక్ట్ చేసిన సినిమా ఇది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఆ టైంలో అంత కలెక్ట్ చేసిందంటే నిజంగా సినిమా బ్లాక్ బాస్టర్, మామూలు బ్లాక్ బాస్టర్ కాదు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి లైఫ్లో అదే. తర్వాత అత్తారింటి దారేది వచ్చింది, అది చాలా కలెక్ట్ చేసింది. మోర్ దెన్ 60 to 70 crores వరకు కలెక్ట్ చేసిన సినిమా అది. అండ్ ఈ సినిమా మెయిన్గా స్టోరీ వైజ్ ఒకసారి చూస్తే మనం చాలా నార్మల్గా ఉంటుంది. బట్ ఆ క్రియేట్ చేసిన విధానం, మూవీని ఎలా అయితే వాళ్ళ చిత్రీకరించే ఆ టైంలో, ఆ క్రమంలో వాళ్ళు తీసుకున్న కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి గ్రేస్కి, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా వాటి వల్లే, ఆ గెస్చర్స్ వల్లే మూవీ అయితే చాలా బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఫ్యాన్స్ ఎప్పుడైతే ప్రెజర్ తీసుకొచ్చారో పవన్ కళ్యాణ్ మీద, ఆయన మెయిన్గా ఇలాంటి స్టోరీ ఎంచుకొని చేయాలనుకున్నా. అండ్ ఈ సినిమా చేయడానికి గల ఇంకొక రీజన్ కూడా వాళ్ళ బ్రదర్కి సంబంధించి క్రైసిస్లో ఉన్నందువలన, ఏదైతే ఇబ్బందుల్లో ఒక సినిమా వల్ల ఆ ఇబ్బందుల్ని పూడ్చడం కోసం ఈ సినిమా చేశానని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎట్టకేలకు ఈ సినిమా అయితే 4K క్వాలిటీతో అయితే వస్తుంది. అయితే రీసెంట్ టైంలో చాలా సినిమాలు 4K విజువలైజేషన్ని కన్వర్ట్ అయ్యి వచ్చాయి. అయితే ఇది మాత్రం స్పెషల్. ఖచ్చితంగా అన్ని సినిమాలు ఒక లెక్క, ఇదొక లెక్క. ఇంక్లూడింగ్ ఇంద్ర లాంటి మూవీ 3 crores కలెక్ట్ చేసిందని చెప్తున్నారు మొన్న. అయితే అది అంత కలెక్ట్ చేసినప్పటికీ దానికి డబల్కి కలెక్ట్ చేసేంత స్టామినా ఈ గబ్బర్ సింగ్ సినిమాకు ఉంది. దీనికి సీక్వెల్గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ మనందరినీ అంత మెప్పించకపోయినా, బట్ ఆ క్యారెక్టర్, ఆ పోలీస్ గెటప్ ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కలెక్షన్ల వర్షం అయితే కురుస్తుంది. అయితే అలా ఆ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్లో క్రియేట్ అయిన ఆ బజ్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు తగ్గలేదు. అదేవిధంగా ఈ రేపు రిలీజ్ అయిపోతుంది సెప్టెంబర్ 2న. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈసారి మరికొన్ని ఇంకొత్త పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చూసే అవకాశం ఉంది. బికాజ్ క్వాలిటీ వైజ్ మంచి క్వాలిటీ అయితే రాబోతుంది కాబట్టి. అండ్ చాలా రోజులు అయింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని మనసారా చూసుకొని. అయితే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీ అయిపోవడం వల్ల సినిమాలు తగ్గించేశారు. ఇప్పుడు ఈ సినిమా రావడం వల్ల ఎంతో కొంత మేరకు ఫ్యాన్స్లో కొంచెం హ్యాపీనెస్ నిండే అవకాశం ఉంది. నిజంగా ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ రిలీజ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కలెక్షన్లు తుడిచి ఖచ్చితంగా అయితే ఇది ముందుంటుందని అయితే క్లియర్ కట్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇంద్ర లాంటి చిత్రం అన్నయ్య వచ్చినప్పటికీ ఆ సినిమా ఉన్న కలెక్షన్స్ని కూడా ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా బీట్ చేస్తుందని అయితే అర్థమైపోతుంది. మీకు సినిమా క్యాలెండర్ ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది మళ్ళీ ఇంకొకసారి చూడడం ఖచ్చితంగా మీరు చూసాకైతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి, అవర్ డిప్యూటీ సీఎం గారికి హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. రైట్, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.